వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది పేపర్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఆర్పిఎఫ్ తదితర రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించిన పేపర్. ఇది వరకులా రావట్లేదు అనే వాళ్ళ కోసమే ఈ వీడియోలో. సో మీరు ఆ విధంగా అనడానికి గల కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎడ్యుకేషన్ మాఫియా మీ మైండ్ సెట్ని ఏ విధంగా ట్యూన్ చేసింది అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ గొర్రెల మందలాగా మీరు ఏ విధంగా ఆ గొర్రెల మందలోనే ఉంటున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో పూర్తిగా చూడండి, కొంచెం హట్టింగ్గానే ఉంటుంది వీడియో, నిజాలు మాట్లాడుకుంటాం కనుక. ఓకేనా? సో విత్ ప్రూఫ్స్ తోటి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బై ద వే, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. సో మీరు మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకౌంట్లో డబ్బులు ఉన్నాయని కాకుండా మినిమం బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 2 or 3 days క్లాసెస్ చూడండి. నచ్చితే రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీర్చుకోండి. ఓకేనా? సో రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు అడిగినా నేను చెప్పను కూడా. ఓకే, అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీకు రేపటితో ఆఫర్ తీసేస్తాను. 50 రూపీస్ మాత్రమే. సైన్స్, కెమిస్ట్రీ, పాలిటీ, జీకే, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్. ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 200K ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ పెండింగ్ క్లాస్లో నో వరీ, ఉన్నంత వరకు ప్రిపేర్ అవుతూనే ఉండండి. మీకు డెఫినెట్లీ మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకేనా? ఓకే, సో కమింగ్ టు ద టాపిక్. ఫస్ట్, పేపర్ టఫ్గా అంటే ఇదివరకులా లేదు, టఫ్గా వస్తుంది అనే వాళ్ళకి ముందు 2-3 కారణాలు మనం మాట్లాడుకో. ఒకటి, ఇన్స్టిట్యూషన్ వాళ్ళో లేకపోతే పక్కనోడో మన ఎదుగుదల నచ్చనోడో చెప్తాడు. ఇన్స్టిట్యూషన్ వాడు అనుకోండి, పేపర్ ఇదివరకులా లేదు, మేము చెప్తా ఉన్నాం పర్ఫెక్ట్గా, ఇక్కడ ఉన్నట్లు నేర్చుకోండి మీకు జాబ్ వస్తుందని వాడు ఒకలాగా చెప్తాడు. మీరంటే పడనోడు అనుకోండి, అరే ఇదివరకులా లేదురా పేపర్, కొద్దిగా టఫ్ వచ్చింది, నీకు సెట్ కాదురా, నీకు రాదురా అని వాడు అంటాడు. ఇంకొకటి, మనకు రాకపోతే, మనకు ఆ క్వశ్చన్ తెలియలేదనుకోండి, మనకు ఈజీ అయిన క్వశ్చన్ అప్పటికీ మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే మనం పేపర్ టఫ్ అనే అనుకుంటాం. ఈ 3 రకాలుగా పేపర్ అనేది మారింది, ప్రాసెస్ మార్చారు అనే భ్రమలోనే బతుకుతూ ఉన్నారు. దానికి ప్రూఫ్ కూడా మీకు ఈ వీడియోలో నేను ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం అక్కడ. ఓకే, సో 3 రకాలు ఏంటంటే, ఇన్స్టిట్యూషన్ అంటే ఎడ్యుకేషన్ మాఫియా ఎలా అయిపోయిందంటే, మా దగ్గర నేర్చుకుంటేనే మీకు జాబ్ గ్యారంటీ, వేరే దగ్గర ఎవడు మాలాగా చెప్పలేడు అని. ఓకేనా? సో ఇంత డెప్త్గా నేర్చుకోవాలి, ఇంత డెప్త్గా నేర్చుకుంటేనే మీకు యూజ్ అని. ఆ డెప్త్లో వాడు ఏం చేస్తాడు, అందరినీ అందులోనే నేర్తాడు. అంటే బ్యాంకు రైల్వే అందరినీ అందులోనే నేర్తాడు, అదే కంటెంట్ ఇస్తూ ఉంటాడు అన్ని ఎగ్జామ్స్కి. బట్ అన్ని ఎగ్జామ్స్కి ఒకటేలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇంకొకటి, పక్కనోడు వానికి దీని మీద ఏం గ్రిప్ ఉండదు, కానీ ఒక మాట వదిలేస్తాడు, ఇదివరకులా లేదురా పేపరు, ఎవడు చెప్పింది నీకు, అదంతా మామూలుదిరా అది. ఇంకొకటి, నీకేం రాదు కానీ నీకు పేపర్ టఫ్గా అనిపించింది అనుకో, ఇదివరకులా లేదు కదా సార్ పేపర్ చాలా టఫ్ ఇస్తున్నారు. ఈ 3 కారణాలు అది. సో నెక్స్ట్, ఎడ్యుకేషన్ మాఫియా ఏం చేస్తుందంటే, మా ఇన్స్టిట్యూషనే పెద్ద తోపు, మేమే చాలా ఎక్కువ చెప్తున్నాం, మేమే గంటల క్లాసులు చెప్పుకుంటున్నాం, మేమే వేల గంటల క్లాసులు చెప్తున్నాం, మేమే చాలా డెప్త్గా చెప్తున్నాం అని చెప్పుకోవడానికి, మిగతా వాటిని తీసేయడానికి, మిగతా వాటిని తక్కువ చూపు చూడడానికి వాళ్ళు మంచిగా చెప్తలేరు, వాళ్ళది అసలు యూజ్ కాదు మీకు, అది మామూలు బేసిక్ అది అనే విధంగా ఎడ్యుకేషన్ మాఫియా చేసింది. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ మధ్యలో ఎక్కడ చూశాను, మా క్లాసులు విని 1000 మంది జాబులు కొట్టిళ్ళు అంటున్నారు. అది ఎక్కడనో 1000 మంది 1000 మంది జాబులు కొట్టిల్లంట ఒకటే నోటిఫికేషన్లో. సో ఇప్పుడు మేము 12th ఫెయిల్ మూవీ చూసినట్లయితే ఆడ హీరోది ఉంటుంది కదా, అంటే ఎక్కడనో జాబ్ కొడతాడు, వీని ద్వారా ప్రమోషన్ చేయించుకుంటాడు, అలా ఉన్నది కథ. ఓకే, సో 100 మంది జాబులు కొట్టింది చెప్పండి, సంతోషం. 10 మంది జాబులు కొట్టిండి అని చెప్పండి, సంతోషం. 50 మంది కొట్టిండి అని చెప్పండి, సంతోషం. ఇక నోటికి వచ్చింది కదా, నోరుకి నరం లేని 4 ఎన్నైనా మాట్లాడతా అన్నట్టు 1000 మంది, 1500 మంది, 2000 మంది మన యూట్యూబ్ ఛానల్ ఉండే అంటున్నారు. అది ఏంది? ఇన్స్టిట్యూషన్ వల్ల అయితే ఇంకెక్కువ, పెద్ద పెద్ద టెంట్ హౌస్, అదేంది ఏమంటారు, అది ఆడిటోరియంలలో పెట్టుకొని వాళ్ళకి దండలేసుడు, స్పీచ్లు ఇప్పించుడు. ఈ మాఫియా అండ్ ఈ ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్ మాయలో పడే మీరు బఫూన్లు అవుతా ఉన్నారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. క్లాస్ చెప్పుకుంటే సరిపోతుంది, దానికి మీమ్స్ ఎందుకండి? ఓకేనా? సో ఇది. అండ్ నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పేపర్ చూద్దాం అసలు నిజంగానే
ఇదివరకు ఇలా వస్తుందా లేదా అనేది మనం క్లారిటీగా చూశాక మాట్లాడుకుందాం రిమైనింగ్. ఓకే, సో ఈ పేపర్ ఎప్పటిదంటే 29th November 2024 మార్నింగ్ షిఫ్ట్ ఏఎల్పి స్టేజ్ 1. సో చూద్దాం. ఇందులో నేను ఓన్లీ ఇక్కడ కొన్ని క్వశ్చన్సే డిస్కస్ చేస్తా. చూద్దాం. అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్లో అరిథమెటిక్ రీజనింగ్ మాత్రమే తీసుకుంటాను. ఇక్కడ ఎవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అని చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, బోర్డ్ మ్యాథ్స్ రూల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇదివరకులానే ఉంది కదా అండి, ఇప్పుడు ఏమన్నా ఇబ్బందికి ఇచ్చాడు ఆ క్వశ్చన్? ఇది ఇవ్వలే కదా. ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఆర్యుఐఎన్ని 1 సెకండ్ అండి, రైట్. ఇక్కడ ఏమన్నాడు, ఆర్యుఐఎన్ని 3719గా రాయొచ్చట, ఆర్యుఎన్జిని 7916గా రాస్తే జీ అనేది ఏంటి అన్నాడు. ఇదివరకులానే ఉంది కదమ్మా క్వశ్చన్, కష్టం ఏం లేదు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of equal length రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 60 km/h 40 km. ఏమన్నాడంటే 2 ట్రైన్స్ అంటే 60 km/h 40 km/h స్పీడ్లో వెళ్తూ ఉన్నాయి. ఒకటే వేలో వెళ్ళినప్పుడు ఒకదాన్ని ఇంకో ట్రైన్ క్రాస్ చేయడానికి 50 seconds పట్టింది. అయితే ఆపోజిట్లో వచ్చినప్పుడు ఎంత క్రాస్ అయింది? ఈజీ క్వశ్చనే కదమ్మా. మనకు రానంత మాత్రాన బంపర్ క్వశ్చన్ డంపర్ క్వశ్చన్ ఇదివరకులా లేదు అని పనికిమాల మాటలు మాట్లాడద్దు. ఓకే, ఈజీ క్వశ్చనే కదా. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇది ఈజీ క్వశ్చన్ కదా అండి. ఏముంది ఇందులో? బ్రహ్మ విద్యనా? లేకపోతే 20,000 పెట్టే కోచింగ్ నేర్చుకోవాలి ఈ క్వశ్చన్ చేయడానికి? 50,000 పెట్టి కోచింగ్ నేర్చుకోవాలా? కామన్ సెన్స్ వాడాలండి. బుర్ర ఉన్నది కదా మీకు, వాడండి కొద్దిగా. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవే కాదు, కొంచెం బ్రెయిన్ పెట్టి అరే వాడు మన టఫ్ అంటున్నాడు పేపరు, అసలు నిజంగానే వచ్చిందా రాలేదా పేపర్లో, అసలు పేపర్ ఇదివరకులా ఉందా లేదా అని చూడాలి. ఎన్ని క్వశ్చన్స్ మారితే పేపర్ మారిందంటాం మనం. అంచనా వేసుకోవాలి. 100 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు కొత్తవి వస్తే పేపర్ మారిపోయినట్టేనా? 90 క్వశ్చన్లు గడ్డి బీక్తావా నువ్వు ఆన్సర్ చేయక? 90 క్వశ్చన్లో 70 క్వశ్చన్లు చేయలేవా? యూజ్లెస్. P is 30% more efficient than Q. How much time will they working together take to complete a job that P alone could have done in 23 days? ఏమున్నదండి ఇక్కడ? P అనేటోడు Q కంటే ఎక్కువ 30% ఎక్కువ వర్క్ చేస్తాడంట. వీళ్ళిద్దరు కనుక వర్క్ చేస్తే ఎంత టైం పడుతుంది? ఒకవేళ P ఒంటరిగా చేస్తే 23 daysలో. వర్క్ అండ్ టైం క్వశ్చన్ ఈజీ క్వశ్చనే కదా, ఇది బేసిక్ క్వశ్చన్ అనే అంటాం కదా. ఇక్కడ చూడండి, 8 men and 12 women can build a wall in 10 days. ఇది చూడండి, 8 మంది అబ్బాయిలు 12 మంది స్త్రీలు ఒక గోడను 10 రోజులు అలా కడతారు. 6 మంది అబ్బాయిలు మరియు 8 మంది స్త్రీలు 14 రోజులలో చేస్తే హౌ లాంగ్ విల్ టేక్ ఫర్, అంటే 2 స్త్రీలు మరియు ఒక అబ్బాయి ఎన్ని రోజులలో కడతాడు? ఈ బేసిక్ క్వశ్చనే కదా. ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, ప్లస్ని మైనస్ అనుకోండి, మైనస్ని ఇంటూ అనుకోండి, ఇంటూని డివైడెడ్ బై అనుకోండి, డివైడెడ్ బైని ప్లస్ అనుకోండి, అయినప్పుడు ఇది చేయండి అంటున్నాడు. ఈజీ క్వశ్చనే కదా. బ్రహ్మ విద్యనా? లేకపోతే దీనికి లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్లో కోర్సు తీసుకోవాలా? 1000 పెట్టి 10,000 పెట్టి నేర్చుకోవాలా? లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లలో 20,000 బ్యాచ్కి 30,000 బ్యాచ్ అనే దానికి క్వశ్చన్ తీసుకోవాలా? పేపర్ ఏం మారలే. ఎడ్యుకేషన్ మాఫియా మీ మైండ్ సెట్ మార్చింది. మీరు మారండి ఫస్ట్. పేపర్ మారిందనగానే పేపర్ తీసుకోవాలి. ఈ ఇయర్లో ఏం జరిగింది ఎగ్జామ్ పేపరు ఒకసారి చూద్దాం, ఒక గంట టైం స్పెండ్ చేద్దాం. మనకంత టైం ఉండదమ్మా, మనకంత టైం ఉండదు, ఉత్తిగానే. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అండ్ ద నెంబర్ అప్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్ ఈజ్ 99. ఇక్కడ 2 నెంబర్లను వాటిని రివర్స్ చేసిన 99 అంటే ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్ డిఫర్ బై, అంటే ఆ 2 డిజిట్స్ని మైనస్ చేస్తే 7 వస్తుందట. ఆ నెంబర్ ఏంటి అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదేముందండి? స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. సమ్ గోల్డ్ ఆర్ సిల్వర్, సమ్ సిల్వర్ ఆర్ డైమండ్స్, ఇట్లా రాసుకోవచ్చుగా. వెన్ డయాగ్రామ్లుగా వేసుకొని రాయొచ్చు కదా. మనం ఇంకా పెండింగ్ ఉన్నాయి కానీ మీకు చెప్తాను వీటికి ట్రిక్స్ ఎట్లా అనేది. ఈజీ క్వశ్చనే కదా. దీనికి ఏమన్నా బ్రహ్మ విద్య? రైల్వే ఎగ్జామ్లో ప్రతి పెంట ఉంటుంది, ప్రతి పేపర్లో ఉంటుంది, ప్రతి సెట్లో. ఇది చూడండి, ఏ డిజానెస్ట్ డీలర్. ఈ వేయింగ్ దాంట్లో చౌకబార వేషాలు వేస్తారు కదా. డిజానెస్ట్ డీలర్ ప్రొఫెసర్ టు సెల్ గూడ్స్ ఎస్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్. ఏమన్నాడు ఇక్కడ? 1000 గ్రాములకు 900 గ్రాములే అమ్మాడంట. కాకపోతే అక్కడ కాస్ట్ అనేది సేమ్ ఉంచాడంట. ఏం జరిగింది అంటున్నాడు. మనం చేసుకోలేదా ఈ క్వశ్చన్స్? చేసుకోలేదా క్లాసులలో అంటున్నా? ఇదేముందండి? బుడ్డ పోరాడని లెక్క ఇది. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఏమున్నది?
మీరు నా క్లాసెస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి, మోడల్స్ లాగా, లేకపోతే అర్ధగంటే ఉంది కదా క్లాస్, 20 నిమిషాలే ఉంది కదా క్లాస్, 20 మోడల్లే ఉన్నాయి కాదు. నేను చెప్పిన వేలో నేర్చుకోండి, డెఫినెట్లీ మీరు ఒకరోజు క్రాక్ చేస్తారు. నేర్చుకునే పద్ధతి మార్చుకోరు. ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, మధ్యగత ఏమంటారు మీడియన్ అంటే తెలుగులో ఏముంటుందండి? ఇది మీన్, మీడియన్, మోడు. ఇది పెద్ద అదే అన్ని ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో మనం రాసుకొని మధ్యలో ఉన్నాయి కదా. సింప్లిఫై, ట్రిగ్నోమెట్రీ ఏముంటుందంటే ఇది. ఎవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఏముంది ఇక్కడ? బ్రహ్మ విద్య ఈ క్వశ్చన్ చేయడానికి. ఇదేంటిది? కోడింగ్ డీకోడింగ్. ఈఎఫ్జిహెచ్ ఈజిఐ కేఎంఓ క్యూఎస్యు డబ్ల్యూఐఏ ఏమవుతుందండి? ఇవన్నీ కంపేర్ చేసుకుంటే తెలియదా? A + B మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి, బ్లడ్ అండ్ రిలేషన్. ఈజీ క్వశ్చనే కదా ఇది. ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి క్వశ్చన్ ఉన్నది కదా. ఏం 2022 ఆ టైంలో వచ్చిన ఎన్టీపీసీ గ్రూప్ డికి ఇప్పటికి ఏం చేంజ్ చేయలే కదా. అప్పటి క్వశ్చనే కదా ఇది. అప్పట్లో కూడా ఉంది కదా ఈ ప్లేస్ది. ఏ సొల్యూషన్ కంటే 40 grams ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 300 మిక్చర్ అండ్ అలిగేషన్స్. 320 గ్రాముల సాల్ట్ ఇన్ 320 grams ఆఫ్ వాటర్. దాంట్లో 40 grams ఆఫ్ సొల్యూషన్. ఏ సొల్యూషన్ కంటెన్స్ 40 grams ఆఫ్ కామన్ సాల్ట్ అట. ఆ సొల్యూషన్స్లో 40 grams కామన్ సాల్ట్ ఉందంట. మిక్చర్ అండ్ అలిగేషన్ క్వశ్చనే కదా, ఈజీ క్వశ్చనే కదా. పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్లలో మన పర్సంటేజెస్ వస్తే చేయొచ్చు. ఇదేమున్నది? ర్యాంకింగ్ సిస్టమ్. ఇన్ ఏ రేవ్ ఆఫ్ 34 స్టూడెంట్ ఫేసింగ్ నార్త్, జిగ్నేష్ ఈజ్ ద, ఈ నార్త్ టు ఎక్కడికి వేసుకున్నాడు వీడు? నార్త్. జిగ్నేష్ ఈజ్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇఫ్ కమలేష్ ఈజ్ 7th టు ద లెఫ్ట్ ఆఫ్ జిగ్నేష్. ఈ జిగ్నేష్ గానికి లెఫ్ట్ ఇవి రాసుకోవడం తెలియదా మనకి? ఏమన్నా క్వశ్చన్ పేపర్ మార్చాడా ప్యాటర్న్? ఇక్కడ ఏమున్నది? ఉమేష్ లుక్ 100 చాక్లెట్స్, టుక్ 100 చాక్లెట్ అవుట్ ఆఫ్ 250 చాక్లెట్ ఫ్రమ్ రుచి. రుచి దగ్గర నుండి మొత్తం 250 చాక్లెట్లలో 100 చాక్లెట్లు తీసుకున్నాడట. ఉమేష్ గివ్ 20% ఆఫ్ చాక్లెట్స్ టు శలక. అంటే ఆయన దగ్గర ఉన్న 100 వాటిలలో 20 చాక్లెట్స్ శలకకి ఇచ్చిండు. అండ్ 35% చాక్లెట్స్ టు మెరీకి ఇచ్చిండు. ఎంత? 35 ఆయన దగ్గర ఉన్న వాటిలో. దెన్ రుచి గివ్ 50% ఆఫ్ ద రిమైనింగ్ చాక్లెట్స్ టు ఉమేష్. అంటే రుచి దగ్గర ఎంత ఉంటే అప్పుడు 150 ఉంటాయి. ఆ 150లో మళ్ళీ 50% మళ్ళీ ఉమేష్ గానికి ఇచ్చిందట. ఏం క్వశ్చన్ ఇది? ఈజీ క్వశ్చన్ కదా. మనకు చేయరాకపోతే టఫ్. మనం ఎవడో వాడు గొప్పోడు, పెద్దోడు, వాడు పెద్ద ఇన్స్టిట్యూషన్ వాడు, పెద్ద యూట్యూబ్ ఛానల్ వాడు చెప్తే అది కరెక్ట్. ఎక్కడ మేము చూసుకోవాలి, అందుకే ప్రీవియస్ పేపర్లు చూసుకోవాలా, అంచనాకు రావాలా. సో ఇది కొద్దిగా మనం ఇది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనుకున్నాం, వదిలేద్దాం మనం. అమిత్ బాట్ ఏ ల్యాప్టాప్ 20% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. ఇఫ్ ఈ పెయిడ్ 28,500 ఫర్ ద ల్యాప్టాప్, వాట్ వాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ప్రైస్? ఏమన్నాడండి? 25% డిస్కౌంట్లో కొంటేనే 28,500 పే చేసిండు. అప్పుడు ఈయన 100% పే చేయాలంటే ఏమవుతుంది? 28,500 బై ఇది 75 into 100 వేసుకుంటే సరిపోదా? క్వశ్చన్ ఈజీనే కదా. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్ హూజ్ కర్ణాలు ఇచ్చాడు. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడం తెలియదా? ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఈజీనే కదా. 2020లో ఉన్నది, అంతకుముందు 2018లో కూడా క్వశ్చన్ ఇదే కదా. ఇట్లా సర్కిల్గా ఇస్తారు, లేకపోతే లైన్గా ఇస్తారు, ఇట్లనే కదా ఇచ్చేది సిట్టింగ్ అరేంజ్మెంట్లో. ఇది ఏమున్నది ఇక్కడ ఏం చేంజ్ చేయాలి, ఏ సింబల్, ఏ డిజిట్స్ చేంజ్ చేయాలన్నాడు. ఇదివరకు క్వశ్చనే కదా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇన్స్టిట్యూషన్ వాడన్నా రీల్స్ పెట్టి మ్యాథ్స్ నేర్చుకోవాలంటే ఆ సార్ దగ్గరనే నేర్చుకున్నా, వాళ్ళే డప్పులు కొట్టుకుంటా ఉన్నా. అవి మారంటారు నాయన. ఫస్ట్ నేను ఈ ఛానల్ ఇక క్లోజ్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక ఫ్యూ డేస్లో అన్నప్పుడు ప్రతి ఛానల్, ప్రతి ఇన్స్టిట్యూషన్ గురించి ఒక వీడియో, ఒకటే వీడియోలో చేసి క్లోజ్ చేస్తాను, ఛానల్ డిలీట్ చేసేస్తాను. డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా ఓ రోజు వస్తుంది. ఎడ్యుకేషన్ మాఫియా అంత అయిపోయింది. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి రా నాయన. ఓకే, సో ఇది కూడా ఏంటిది? టీఆర్పీఎంకే ఈజ్ రిలేటెడ్ టు ఇన్ ఏ సర్టన్ వే బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ సేమ్ వే. సో ఇక్కడ కూడా మనం కోడింగ్ డీకోడింగ్లోనే. హెచ్సిఎఫ్ ఇదేమన్నా బ్రహ్మ విద్య అండి? హెచ్సిఎఫ్లో బ్రహ్మ విద్య క్వశ్చనా? లేకపోతే 50,000 ఫీజు కట్టినోడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాడు?
సో ఇక్కడ చూడండి, బ్రైట్ యాజ్ డే ఈజ్ కోడెడ్ యాజ్ సిబిఎంఎన్జే, ఇది కూడా ఈజీ క్వశ్చనే కదా. కోడింగ్ డీకోడింగ్లో మనం డిస్కస్ చేసిన క్వశ్చనే కదా, ఈజీ క్వశ్చనే కదా. మనం డిస్కస్ చేసినా కనుక ఈజీ అని చెప్పట్లే, ఏం కావాలో అది చెప్తా కనుక ఈజీ అని చెప్తున్నా. ఇక్కడ చూడండి, హైడ్రోమీటర్ ఈ చేంజ్ టు లెటర్ ప్రిసీడింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వాటిని మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి వాడు అడిగిన విల్ బి ద 5th ఫ్రమ్ ద రైట్ ఇన్ ద, వచ్చిన వాటిలలో 5th లెటర్ రైట్ నుండి ఏంటిది అని అడుగుతా ఉన్నాడు. క్వశ్చన్ చదవండి, ఈజీగానే పెట్టవచ్చు కదా. స్టేట్మెంట్స్ ఇవి ఈజీగా లేదా, స్టేట్మెంట్స్ అండ్ రీజన్స్. ఇది పర్సంటేజా ప్రాఫిట్ లాస్, వాట్ ఈస్ ద రెస్పెక్ట్ రేషియోస్ ఈజీ క్వశ్చనే కదా. అమీర్, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద హైట్ ఆఫ్ అమీర్ అండ్ హైట్ ఆఫ్ రాహుల్. అమిత్ ఎక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడు. రాహుల్ గాడు ఎక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడు. 2 ఏళ్ళ 2 ఎంబుల, అంతేనా. 7:8. దీనికి బ్రహ్మ విద్య క్వశ్చనా అంటున్నా నేను మీతో, అర్థం చేసుకోండి ఆయన. మీకు ఇట్లా ఎవ్వడు చెప్పాడు, ఎంత ఫ్యూ సెకండ్ కూడా కాదు, 1 సెకండ్ 2-3 సెకండ్స్లో ఆన్సర్ అయిపోయిందా. బ్రహ్మ విద్య క్వశ్చనా. ద వెయిట్స్ ఇన్ ద, ఇది ఏంటిది మనకి యావరేజ్ వేసేసుకొని యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 56. ఇందులో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఈజీనే కదా. ఇదేంటిదా, మొన్ననే మనం ఒకటి కార్పెట్ ఏదో లెసన్ డిస్కస్ చేసాం, మెన్సురేషన్లా చేసుకోవచ్చు కదా ఇది. ఈ సిరీసెస్ ఇది ఇదివరకు లేదా టాపిక్. డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్ ఇదివరకు లేదా ఈ క్వశ్చన్. రేషియో ఈజీనే కదా, ఇది చిన్న పొరాలను అడిగినా చేస్తారు కదా. ఈ కొద్దిగా పక్క పెడుతుంది ఈ క్వశ్చన్. రీజనింగ్ క్వశ్చన్, కోడింగ్ డీకోడింగ్. పర్సంటేజ్ క్వశ్చన్ ఈజీగానే చేయొచ్చు కదా. దీనికి ఏమన్నా మార్చిలే, ఏమన్నా గొప్ప క్వశ్చన్లు ఇచ్చేయండా, ఏమి ఇవ్వలే, నార్మల్ క్వశ్చన్లే. మనకు రానంత మాత్రాన పేపరు టఫ్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, సిలోజిజమ్స్ ఈజీ క్వశ్చనే కదా. రాయడం తెలవాలి మనకి. నేను చెప్తున్నాను కదా, క్లాసెస్ ఏం కావాలో అవి మాత్రమే చెప్తా అండి డెఫినెట్లీ. ఓకే, సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాయి అవుట్ ఆఫ్ 75లో మరి ఏఎల్పిలో అరిథమెటిక్ రీజనింగ్ కలిపి ఎన్నో నాకు తెలియదు. మనం 39 క్వశ్చన్స్ చెప్పుకున్నామండి. నేను ఇంకా కంప్లీట్లీ డీటెయిల్డ్గా చూడలే ఆ మిగిలిన క్వశ్చన్లు కూడా. ఓకేనా, సో 39 క్వశ్చన్లు మనం ఈజీగానే అనిపించినాయి. ఇప్పుడు జస్ట్ ఓవరాల్గా ఈ వీడియో స్టార్ట్ చేసి ఎంత అయిందో కానీ అంత టైంలో మనం డిస్కస్ చేసాం. అంటే వాటికి ఆన్సర్ చేయడానికి ఇంకొక 20 minutes పడుతుంది, 15 minutes 20 minutes పడుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన రిమైనింగ్ క్వశ్చన్లు కూడా మనం ఇంగ్లీష్లో లేదు కనుక నేను డిస్కస్ చేయట్లే. అంటే 75లో 40 క్వశ్చన్స్ మనకి ఇదివరకులానే కనిపించినాయి. అంటే ఇంకా 35 క్వశ్చన్స్లో ఈజీగా మనం పేపర్ చదివితే ఇంకో 20-25 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు వేసుకున్న 65 క్వశ్చన్ల వరకు ఈజీగానే ఉంది పేపర్ ఈజీగా ఇన్ ద సెన్స్ పేపర్ ప్యాటర్న్ ఏం మారవలేదు మనకు. రఫ్గా డెఫినెట్లీ నేను చెప్తున్నా అండి, ఓ 75 క్వశ్చన్లలో 6 నుండి 7 క్వశ్చన్లు కొత్తగా కనిపిస్తాయి. కొత్తగా కనిపించినంత మాత్రాన పేపర్ మారినట్ట, మారాల్సింది మీ బ్రెయిన్లు, మీ పనికి మాలిన బ్రెయిన్లు. డెఫినెట్లీ నేను బ్రదర్గా తిడతా ఉన్నా, మీరు తీసుకో హార్ట్గా తోటి తీసుకో, బ్రదర్ తిడుతున్నాడని. మారాల్సింది మీరు. ఓకే, సో నేను అందుకే చెప్తా ఉంటాను, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, మినిమం బాధ్యతగా. ఈ మధ్యలో ఎడ్యుకేషన్ మాఫీ ఏమైపోయిందంటే పనికిమాలిన రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఆ పైన ఆయన ఏదో బ్రహ్మ విద్య చెప్పినట్టు ఆయన ఒక అది చెప్పడం. అంటే అసలు ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎక్కడ కనిపించని క్వశ్చన్ కూడా వాళ్ళు సపరేట్గా ఒక క్వశ్చన్ రెడీ చేసుకొని, రీజనింగ్ క్వశ్చన్, ఇది చెప్పండి సార్ ఆన్సర్ అంటే ఆయన చెప్తాడు. ఆయన ఇలా కాదు సార్, ఇది సార్ అని ఆన్సర్. ఎక్కడ నేర్చుకుంటావు అని పైన ఒక కొటేషన్, కింద ఈ సార్ దగ్గర, ఆ సార్ దగ్గర అయితే నీకు గవర్నమెంట్ జాబ్ పక్క. దానికి ఒక టీం అన్నట్టు, వాళ్ళకి ఒక శాలరీ ఇస్తారు, ఇలాంటి మీమ్స్ రెడీ చేయండి. ఓకే, సో ప్రాపర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఏం కావాలో అది నేర్చుకోండి, పేపర్ ఏం మారవలేదండి.
సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు మీరు అనవచ్చు సార్ అరిథమెటిక్ రీజనింగ్ చెప్పిగా సోషల్ సైన్స్ చెప్పలేదా? డెఫినెట్లీ నేను అక్కడ చెప్తున్నా. ఇప్పుడు మిగిలిన 40 క్వశ్చన్లో మనకి ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి కదా, ఆ 40 క్వశ్చన్లలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినెట్లీ 60-70% వరకు ఈజీగానే ఉంటాయి. అందులో హెడ్ క్వార్టర్ క్వశ్చన్ అడిగాడు, ఇంకేమేమో ఉన్నాయి. సో పేపర్ మారింది అంటే 100లో ఒక 80 క్వశ్చన్లు మార్చాడు అంటే పేపర్ అడిగే విధానం మారింది సార్ అనొచ్చు. పేపర్లో 6-7 క్వశ్చన్లు డెప్త్గా అడిగాడు. ఆ డెప్త్గా అంటే మనకు రాని క్వశ్చన్ మనకు డెప్త్ అనిపించింది. సో ఆ మాత్రం దానికి పేపర్ మార్చిల్లు, పేపర్ ఇదివరకులా లేదు, ఇవన్నీ పనికి మాల చర్యలు. ఓకే, సో పేపర్ ఏం మారలేదు, పేపర్ అలానే ఉంది. మారాల్సింది మీ యొక్క బ్రెయిన్లో. ఓకే, సో నేను మళ్ళీ ఒక సజెషన్, ఈ ఎగ్జామ్ అన్ని రోజులు ఈ ఇన్స్టాగ్రామ్లు ఇవి పనికి మాలని అన్నీ వదిలేసాను. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. మీ మనసులు నొచ్చుకొని ఉంటే మాత్రం రియల్లీ సారీ. బాయ్.